ఒకసారి ఆలోచించి చూడండి. గతంలో ఒక కాలం ఉండేది. ఈ యూనివర్స్ లో మీరు లేరు, నేను లేను. ఏ సౌండ్ లేదు, ఏ లైటింగ్ లేదు, ఆకాశము లేదు, భూమి లేదు. అంతేకాదు చీకటి కూడా లేదు. ఎందుకంటే చీకటిని చూడడానికి కూడా కాంతి లేకపోవడం అవసరం. అయితే అప్పుడు కాంతి అనే భావనే లేదు. ఆ టైంలో యూనివర్స్ లో స్పేస్ లేదు, టైం లేదు, డైరెక్షన్స్ లేవు, ఫిజిక్స్ కి సంబంధించిన ఏ రూల్స్ కూడా లేవు, గ్రావిటీ లేదు, ఎనర్జీ లేదు, మ్యాటర్ లేదు, ఏమీ లేదు. అంటే పూర్తిగా ఏమీ లేదు. ఇప్పటికే మీరు అర్థం చేసుకొని ఉంటారు, నేను మాట్లాడుతున్నది యూనివర్సు పుట్టుకకు ముందు ఉన్న స్థితి గురించి, అంటే బిగ్ బ్యాంగ్ కు ముందు ఉన్న స్టేజ్ గురించి. ఇప్పుడు ఆలోచించండి, యూనివర్సు పుట్టక ముందు ఏమీ లేదంటే మనం ఇప్పుడు చూస్తున్నదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఈ నక్షత్రాలు, బిలియన్ గ్యాలాక్సీలు, గ్రహాలు, ఈ భూమి పైన ఉన్న మీరు, నేను, ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్నా, ఈ ప్రశ్న వింటున్న మీరు, ఈ యూనివర్స్ లో ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? చాలా సార్లు మనం వింటాం యూనివర్స్ నథింగ్, అంటే జీరో నుండి బిగ్ బ్యాంగ్ అనే పేలుడు ద్వారా పుట్టింది అని. కానీ బిగ్ బ్యాంగ్ కూడా ఒక సంఘటనే కదా. ప్రతి సంఘటనకు ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి అసలు ప్రశ్న బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది అనేది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే బిగ్ బ్యాంగ్ అవసరం ఎందుకు వచ్చింది? అంతకంటే భయంకరమైన ప్రశ్న ఇది. యూనివర్స్ లో ఏమీ లేనప్పుడు ఆ ఏమీ లేని స్థితి నుండి అంతా ఎలా తయారైంది? అంటే నథింగ్ నుండి సంథింగ్ ఎలా అయింది? ఈ యూనివర్స్ ని తయారు చేయడంలో ఏదైనా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ పాత్ర ఉందా? దాన్నే మనం దేవుడు అంటామా? లేక ఈ యూనివర్స్ తనంతట తానే ఏర్పడిందా? మనం ఏమీ లేకుండా అంతా ఏర్పడింది అని విన్నప్పుడు దాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మనం ప్రతిదానికి ఆరంభం, మధ్య, ముగింపు ఉంటుందని అలవాటు పడ్డాం. కానీ ఇక్కడ ఆరంభానికి ముందే ఏమీ లేదు. అయితే ఈ యూనివర్స్ జీరో నుండి ఎలా పుట్టింది? ఈ ప్రశ్న మరో పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. వేల సంవత్సరాలుగా మనిషి అడుగుతున్న ప్రశ్న. ఈ యూనివర్స్ ని ఎవరైనా సృష్టించారా? దీనికి రూల్స్ నిర్ణయించిన డిజైనర్ ఎవరైనా ఉన్నారా? లేక ఇదంతా ప్లాన్ లేకుండా తనంతట తానే జరిగిందా? కొందరు దేవుడు సృష్టించాడని చెప్తారు, కొందరు ఇది ప్రకృతి ఆట అంటారు, మరికొందరు ఈ ప్రశ్నే తప్పు అంటారు. మీరు ఇప్పటికే అనేక సార్లు విన్నారు మన యూనివర్సు బిగ్ బ్యాంగ్ తో పుట్టిందని. ఒక చిన్న పాయింట్ లో భారీ పేలుడు జరిగి అప్పటి నుండి స్పేసు విస్తరించడం మొదలైంది, కాలం ప్రవహించడం మొదలైంది, ఎనర్జీ అంతటా వ్యాపించింది. కానీ ఇక్కడ ఒక పెద్ద భ్రమ ఏర్పడుతుంది. బిగ్ బ్యాంగ్ అనగానే మనం ఒక బాంబు లాంటిది ఖాళీ ప్రదేశంలో పేలిందని ఊహిస్తాం. కానీ నిజమేంటంటే బిగ్ బ్యాంగ్ ఏ ప్రదేశంలోనూ జరగలేదు. ఆ ఇన్సిడెంట్ తోనే, అంటే బిగ్ బ్యాంగ్ తోనే స్పేస్ పుట్టింది. అంటే బిగ్ బ్యాంగ్ కు ముందు ఏ స్పేసు లేకపోవడం వల్ల, అంటే ముందు అనే పదమే అర్థం కోల్పోతుంది. ఎందుకంటే ముందు, తర్వాత అనేవి కాలం పైన ఆధారపడి ఉంటాయి. కాలం కూడా బిగ్ బ్యాంగ్ తోనే పుట్టింది. కాబట్టి బిగ్ బ్యాంగ్ కు ముందు ఏముంది అని అడిగితే సైన్స్ ఇలా సమాధానం ఇస్తుంది. ఇది ఉత్తర ధ్రువానికి ఉత్తరంగా ఏముంది అని అడిగినట్లే. అంటే డైరెక్షన్స్ అంతమయ్యే చోట మరింత ముందుకు అడగడం అర్థం లేనిది అవుతుంది. కానీ క్వాంటం ఫిజిక్స్ దృష్టితో చూస్తే ఈ విషయం వేరుగా ఉంటుంది. క్వాంటం లెవెల్లో ఏమీ లేని స్టేజ్ కూడా పూర్తిగా ఖాళీగా ఉండదు. సైన్స్ ప్రకారం మనం ఏమీ లేదు అన్నప్పుడు మ్యాటరు మరియు ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనం మ్యాటరు, ఎనర్జీ లేవని అంటాం. కానీ యూనివర్స్ యొక్క డీప్ లెవెల్లో మ్యాటరు, ఎనర్జీ కన్నా కూడా దానిలో ఇంకేదో ఉంటుంది. దానిని మీరు రూల్స్ పునాది అనుకోవచ్చు, లేదా క్యారెక్టర్స్ ఇంకా రాకపోయినా కథ రాసి ఉన్న స్టేజ్ లా ఊహించుకోవచ్చు. సాధారణంగా మనం ఏమీ లేదు అంటే ఖాళీ డబ్బా లాంటిది. గాలి లేదు, కాంతి లేదు, పార్టికల్స్ లేవు, ఎనర్జీ లేదు అని ఊహిస్తాం. కానీ ఫిజిక్స్ ప్రకారం ఇలాంటి ఊహ పూర్తిగా తప్పు. నిజానికి నథింగ్ అనే దాని అస్తిత్వమే లేదు. మీరు యూనివర్స్ నుండి మొత్తం మ్యాటర్ ని తీసేసినా, కాంతిని తీసేసినా, ఎనర్జీని అంతం చేసినా మిగిలేది పూర్తిగా ఖాళీగా ఉండదు. ఆ మిగిలిన దాన్ని క్వాంటం వాక్యూమ్ అంటారు. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ వాక్యూమ్ కంటిన్యూస్ మూమెంట్స్ తో, గందరగోళంతో నిండి ఉంటుంది. అతి సూక్ష్మ స్థాయిలో పార్టికల్స్ మరియు యాంటీ పార్టికల్స్ ఒక్కసారిగా పుట్టి క్షణంలో అదృశ్యమవుతాయి. అంటే +1 మరియు -1 సడన్ గా పుట్టి వెంటనే కలిసి మళ్ళీ 0 అవుతాయి. ఈ ప్రాసెస్ అంత వేగంగా జరుగుతుంది కాబట్టి వాటిని డైరెక్ట్ గా చూడలేం, కానీ వాటి ఎఫెక్ట్ ని కొలవగలం. సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు. ఒక కంటైనర్ లో వాక్యూమ్ ని సృష్టించి 2 మెటల్ ప్లేట్స్ ని ఉంచారు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ఖాళీలో ఉన్న ఆ 2 ప్లేట్స్ ఒకదాని వైపు ఒకటి అట్రాక్ట్ అయ్యాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకుండా, కరెంట్ లేకుండా, గ్రావిటీ లేకుండా. ఇది చూపిస్తున్నది ఏంటంటే మనం ఖాళీ అనుకునేది నిజంగా ఖాళీ కాదు, ఎనర్జీతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఈ జీరో నుండి పుట్టిన పార్టికల్స్, యాంటీ పార్టికల్స్ ఒకదానికొకటి క్యాన్సిల్ చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు పార్టికల్స్ తో ఒక యూనివర్స్, యాంటీ పార్టికల్స్ తో మరొక యూనివర్స్ ఏర్పడుతుంది. ఆ 2 యూనివర్స్ లో ఫిజిక్స్ రూల్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. భవిష్యత్తులో ఈ 2 యూనివర్సెస్ ఒకదాంతో ఒకటి ఢీకొంటే మళ్ళీ జీరో అయ్యే అవకాశం ఉంది. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం మనం బిగ్ బ్యాంగ్ అని పిలిచే సంఘటనలో నథింగ్ నుండి మ్యాటరు మరియు యాంటీ మ్యాటరు ఇలాగే పుట్టి ఉండొచ్చు. మనం చూస్తున్న యూనివర్సు మ్యాటర్ తో ఏర్పడింది. ఎక్కడో మరో డైమెన్షన్ లో యాంటీ మ్యాటర్ తో ఏర్పడిన యూనివర్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ 2 ఢీకొంటే 2 జీరో అవుతాయి. ఈ ఆలోచన భయంకరంగా అనిపిస్తుంది కదా. కానీ యూనివర్స్ పుట్టుక గురించి క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఇవ్వబడిన ఈ థియరీ సరైనట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ మనసులో ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. మనం ఇప్పటికే తెలుసుకున్నట్టుగా క్వాంటమ్ లెవెల్లో జీరో నుండి పార్టికల్స్, యాంటీ పార్టికల్స్ సడన్ గా పుట్టి క్షణంలో ఒకదానికొకటి క్యాన్సిల్ చేసి మళ్ళీ జీరో అవుతాయి. అంటే ఇప్పుడు నథింగ్ నుండి సంథింగ్ అయ్యి వెంటనే మళ్ళీ నథింగ్ గా మారిపోతుంది. ఒకవేళ యూనివర్సు జననం కేవలం ఒక క్వాంటమ్ ఘటన మాత్రమే అయితే అది ఎందుకు వెంటనే అదృశ్యం కాలేదు? క్వాంటమ్ ప్రపంచంలో సడన్ గా పుట్టినవి అంతే వేగంగా అదృశ్యమవుతాయి కదా. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎనర్జీ గురించి ఒక చాలా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన కాన్సెప్ట్ లో దాగి ఉంది. మనం సాధారణంగా యూనివర్స్ లో ఎనర్జీ చాలా ఉందని భావిస్తాం. నక్షత్రాలు వెలుగుతున్నాయి, గ్యాలాక్సీస్ తిరుగుతున్నాయి, అంతటా కదలిక అయితే ఉంది. కానీ ఫిజిక్స్ లో ఇంకో ముఖ్యమైన విషయం చెబుతుంది. మ్యాటరు మరియు రేడియేషన్ యొక్క ఎనర్జీ పాజిటివ్ గా ఉంటుంది. అయితే గ్రావిటీ యొక్క ఎనర్జీ నెగిటివ్ గా కన్సిడర్ చేస్తారు. యూనివర్స్ మొత్తం ఎనర్జీని లెక్కించినప్పుడు సైంటిస్టులకు ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చింది. పాజిటివ్ ఎనర్జీ మరియు నెగిటివ్ గ్రావిటీ ఎనర్జీ దాదాపు పూర్తిగా ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి. అంటే యూనివర్స్ మొత్తం ఎనర్జీ బహుశా జీరోగా ఉండొచ్చు. బహుశా యాంటీ మ్యాటర్ తో మరో యూనివర్సు ఏర్పడలేదని కావచ్చు. మన మ్యాటరు యూనివర్స్ లోనే గ్రావిటీ నెగిటివ్ ఎనర్జీగా పనిచేస్తుంది. ఇది విన్నప్పుడు వింతగా అనిపిస్తుంది, కానీ నిజమైతే దీని అర్థం చాలా పెద్దది. యూనివర్సు పుట్టడానికి ఎటువంటి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం లేదు. జీరో నుండి జీరోగా ఏర్పడింది. కాబట్టి కొందరు సైంటిస్టులు యూనివర్స్ ని ఫ్రీ లాంచ్ అని పిలుస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండా సొంతగా ఉనికిలోకి వచ్చిన సిస్టమ్. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ప్రారంభం యూనివర్సు అతి వేగంగా విస్తరించింది. అంత వేగంగా విస్తరించింది కాబట్టే క్వాంటమ్ లెవెల్లో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ ఇప్పటికీ గ్యాలాక్సీలకు విత్తనాలుగా అయ్యాయి. ఈ విస్తరణ ప్రాసెస్ ను ఇన్ఫ్లేషన్ అంటారు. ఒకవేళ ఈ ఇన్ఫ్లేషన్ జరగకపోతే యూనివర్సు ఒక్కసారిగా కూలిపోయేదో లేదా ఎప్పటికీ స్థిరంగా ఉండేది కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇలా యూనివర్సు ఏర్పడొచ్చు అంటే ఒకటే కాకుండా మన యూనివర్స్ లాంటి అనేక యూనివర్సులు ఏర్పడి ఉంటాయా? ఈ ఆలోచనను మల్టీవర్స్ అంటారు. మన యూనివర్స్ ఒక్కటే కాదు, ఇది అనేక యూనివర్స్ లో ఒకటి మాత్రమే. ప్రతి యూనివర్స్ కు తన సొంత రూల్స్, తన సొంత ఫిజిక్స్, తన సొంత స్పేస్ టైము ఉండొచ్చు. కొన్ని యూనివర్స్ లో గ్రావిటీ అత్యంత బలమైంది, కొన్నిటిలో ఆటమ్స్ ఏర్పడే అవకాశం ఉండదు, కొన్నిటిలో నక్షత్రాలు ఎప్పటికీ మండవు. కానీ కొన్ని యూనివర్సులు మనలాంటి సంస్కృతులు, మనలాంటి ప్రశ్నలు అడిగే మనుషులు ఏర్పడేలా ఖచ్చితమైన రూల్స్ తో ఏర్పడి ఉండొచ్చు. ఇప్పటి వరకు మల్టీవర్స్ కు కన్ఫర్మేషన్ చేసే ప్రూఫ్స్ లేవు, కానీ ఇది కేవలం ఊహాగానం మాత్రమే. చివరికి మళ్ళీ అదే ప్రశ్నకు వస్తాం, ఈ యూనివర్స్ ని ఎవరైనా సృష్టించారా, లేక మన యూనివర్సు తనంతట తానే సహజంగా ఏర్పడిందా? ఈ ప్రశ్న ధార్మికమైనది మాత్రమే కాదు, దార్శనికమైంది కూడా. ఆశ్చర్యకరంగా ఇది సైన్స్ ముందు కూడా నిలబడి ఉంది. చాలా మంది యూనివర్స్ లోని ఈ పర్ఫెక్ట్ రూల్స్, బ్యాలెన్స్, కాంప్లెక్సిటీ తనంతట తానే రాలేదని, ఇది ఒక డిజైన్ లాంటిదని, కాబట్టి డిజైనర్ అంటే సృష్టికర్త ఉండాలని నమ్ముతారు. కానీ సైన్స్ వేరే మార్గం చూపిస్తుంది. సైన్స్ దేవుడు ఉన్నాడా లేదా అని సమాధానం చెప్పదు, కానీ యూనివర్స్ ని నడపడానికి బయట నుండి ఏదైనా కంట్రోల్ అవసరమా అని ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాధానం ఇది. యూనివర్స్ యొక్క రూల్స్ స్వయంపూర్తిగా ఉన్నాయి. గ్రావిటీ పనిచేస్తుంది ఎందుకంటే దాని రూల్ ఉంది. పార్టికల్స్ పుడుతున్నాయి ఎందుకంటే ఫీల్డ్స్ ఉన్నాయి. యూనివర్స్ విస్తరిస్తుంది ఎందుకంటే స్పేస్ యొక్క స్వభావమే అలా ఉంది. ఇవేవి బయట ఆదేశాన్ని ఆశించవు. ముఖ్యమైన తేడా ఏమిటంటే సైన్స్ సృష్టికర్త ఉండకూడదు అని చెప్పడం లేదు, కానీ ఇప్పటి వరకు యూనివర్స్ ని అర్థం చేసుకోవడానికి
సృష్టికర్తను చేర్చాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇదే చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే యూనివర్సు తన రూల్స్ తోనే నడుస్తుంటే మన మనుషుల ప్లేస్ ఏమిటి? మనం కేవలం ఒక కోయిన్సిడెన్స్ ఘటన, సంయోగమా, లేక ఏదో పెద్ద ప్యాటర్న్ లో భాగమా? ఈ భారీ యూనివర్స్ లో మనం ఒక చిన్న మనిషి మాత్రమే. ఒక సాధారణ గ్రహం పైన నివసిస్తున్నారు. ఇది ఒక సాధారణ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఆ నక్షత్రం కూడా బిలియన్ నక్షత్రాల్లో ఒకటే మాత్రమే. మీ అభిప్రాయం ఏంటి? యూనివర్స్ ని ఏదైనా సృష్టికర్త సృష్టించాడా, లేదా ఇది ప్రకృతి రీత్యా తనంతట తానే ఏర్పడిందా? కామెంట్లో చెప్పండి.